డాక్టర్‌గా ఎన్నో ఏళ్ల నుంచి సేవలందిస్తున్నారు. సడెన్‌గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి? నమస్కారం అండి. నేను గత 15 సంవత్సరాలుగా క్యాంబెల్ హాస్పిటల్‌లో పనిచేస్తా ఉన్నాను. గత 5 సంవత్సరాల కిందట నేను మెడికల్ సూపరింటెండెంట్‌గా అపాయింట్ కావడం జరిగింది. అపాయింట్ అయిన తర్వాత ఈ 5 సంవత్సరాల నుంచి మెడికల్ సూపరింటెండెంట్‌గా నా సర్వీసెస్ అందజేస్తా ఉన్నాను. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నేను ముందు నుంచి ఎంతగానో అభిమానిస్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు ఆదర్శమూర్తిగా నేను ఎన్నుకున్నాను. 2004 సంవత్సరంలో 2006 సంవత్సరంలో గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు నేను వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి ప్రత్యక్షంగా నేను ఆయనతో కలిసి పని చేయాలని చెప్పేసి చాలా ఉబలాట పడిన వ్యక్తిని నేను. కానీ అప్పుడున్నటువంటి నా యొక్క ఫ్యామిలీ కమిట్మెంట్స్, అప్పుడున్నటువంటి నా ఇమ్మెచ్యూరిటీ ఇవన్నీ నేను ముందుకు క్రియాశీలకంగా పోకోకుండా చేశాయని నేను చెప్పగలను. ఆ కోరిక అలాగే మిగిలిపోయింది. కానీ నేను క్యాంబెల్ హాస్పిటల్లో నేను చేరిన తర్వాత ప్రత్యక్షంగా కాకపోయినా కూడా పరోక్షంగా నేను చాలా వరకు వైఎస్ కుటుంబానికి నేను సహాయంగా ఉంటూ వాళ్ళకి వీరాభిమానిగా ఉండి ఎలక్షన్లలో నేను సహాయపడడం జరిగింది. ఎన్నో రోజులుగా అనుకుంటున్నటువంటి ఈ కోరిక నేను క్రియాశీలకంగా వచ్చి ఇప్పుడు చేస్తున్నది వైద్యం అనేది కూడా ఒక సేవనే. క్రియాశీలకంగా వచ్చి కంప్లీట్గా నేను అన్ని విధాలుగా ఈ జమ్మలమడుగు పట్టణ మరియు గ్రామీణ ప్రజలకు అన్ని విధాలుగా అన్ని విధాలుగా నేను సేవ చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయం మేరకే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. సిఎస్ఐ క్యాంబెల్ మెడికల్ సూపరింటెండెంట్ హోదాలో మీరు ఒక వైసీపీ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వైసీపీ కండువా కప్పడానికి ప్రధాన రీజన్ ఏంటి? ఇంతకుముందుగానే నేను చెప్పినట్టు సిఎస్ఐ క్యాంబెల్ హాస్పిటల్ అనేది నాకు గత 6 సంవత్సరాల నుంచి నేను మెడికల్ సూపరింటెండెంట్గా పనిచేస్తూ అడ్మినిస్ట్రేషన్లో నేను ప్రత్యక్షంగా నేను ఉంటా ఉన్నాను. కండువా కప్పుకొని నేను సేవ చేయాలి అనే దానికి ముఖ్యమైన కారణం ప్రజలకు మరింత దగ్గర అవుదామన్న ఒక ప్రధానమైనటువంటి కోరిక మాత్రమే. ఈ ప్రజలు నా దగ్గరికి వచ్చినటువంటి పేషెంట్స్ వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలే కాకోకుండా వారు నాతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని బట్టి వాళ్ళ యొక్క కుటుంబ ప్రాబ్లమ్స్ కానీ ఇతర ప్రాబ్లమ్స్ అన్ని నాతో షేర్ చేసుకుంటూ ఉంటారు. నేను చాలా వరకు గమనించింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలు చిన్న చిన్న విషయాలలో వాళ్ళు ఈ ఆస్తులు అయితేనేమి దానిలలో అయితేనేమి చిన్న విషయాలలో వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఆ కుటుంబం అంతా చితికిలబడుతూ ఉన్నటువంటి పరిస్థితులు చాలా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక వైద్య వృత్తిలో నేను ఉన్నప్పుడు వైద్యపరంగా నేను వారిని చూసుకోగలను. అదే ఈ రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత ఈ విధమైనటువంటి వారి కుటుంబ సమస్యలు కూడా నేను తీర్చి వాళ్ళ కుటుంబాలను నిలబెట్టగలననే ఒక ప్రగాఢ విశ్వాసంతో నేను పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. ఓకే, సూపరింటెండెంట్గా ఉంటూ వైసీపీ కండువా కప్పుకోవచ్చు అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు రాజకీయ వ్యవస్థలోకి వచ్చి సేవ చేయాలనుకునేది అది నా యొక్క పర్సనల్ అభిమతం అండి. అది ఫోర్స్ఫుల్గా ఎవరు చేసినది కాదు. ప్లస్ రెండోది అది నా యొక్క హక్కు. నేను ప్రజలకు కంప్లీట్గా నా యొక్క సేవలు వినియోగించుకోవాలనుకోవడం అది నా యొక్క అభీష్టము, నా యొక్క కోరిక. దాంట్లో ఎవరి ప్రమేయం ఏమీ ఉండదు. కాబట్టి నేను దాన్ని తీసుకున్న ఈ రాజకీయ అరంగేట్రం చేసి ప్రజలకు మరింత దగ్గర అవుతున్నాను యొక్క భావనతో ఆ భావన నన్ను గర్వపడేలా చేస్తుంది. కాబట్టి నేను ఈ పని చేసినందుకు నేను గర్వపడతా ఉన్నాను. ఓకే, మీకు బిషప్ గారికి మధ్య అంతర్గత పోరు నడుస్తుంది. ఆ అంతర్గత పోరు వల్లనే మీరు ఒక రాజకీయ పార్టీ ఆశ్రయం కోరాలని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనిపై మీరేమంటారు? ఆయనను నేను వ్యక్తిగతంగా బిషప్ అనేవారిని, నాకు వ్యక్తిగతంగా ఆయనకు నాకేం శత్రువు కాదు. ఆయన నేను వ్యక్తిగతంగా నేను గౌరవిస్తాను. కానీ పాలసీ సంబంధించిన విషయాలు ఏవైనా ఉన్నప్పుడు అది కాన్స్టిట్యూషన్ పరంగా లేనప్పుడు అడిగే బాధ్యత, అడిగే హక్కు ఒక అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఉన్నటువంటి నాకు, ఒక మెడికల్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి నాకు అడిగే హక్కు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నప్పుడు మేము ఏవైతే రాజ్యాంగాలు మా కోసం రాసుకున్నామో ఆ రాజ్యాంగాలు కూడా ప్రజాస్వామ్య పరంగానే ఉండాలి.
కాబట్టి ఆ ఉద్దేశంలో నేను ఆయనతో విభేదించుండొచ్చు. విభేదించున్నంత మాత్రాన నేను అతనితో వ్యక్తిగతంగా ఏదో శత్రుత్వం పెట్టుకొని చేసినారనే మాట అయితే వాస్తవం లేదు. కాబట్టి నేను ఆయనను గౌరవిస్తాను. కానీ పాలసీ మ్యాటర్స్‌లో విభేదించాల్సిన టైంలో విభేదించాల్సొచ్చినప్పుడు విభేదిస్తాను. నేను రాజకీయంలోకి పోవడం అనేది ఆయన రాకముందు నేను చెప్పినట్టు 2004 నుంచి నా యొక్క అభీష్టం అది. కాబట్టి నేను ఆయన రాజకీయంలోకి నేను రావాలనుకున్నప్పుడు ఆయన నన్ను చూసి ఏదో వచ్చిందని అనుకోవడం అది నాకు తెలిసి అది కరెక్ట్ కాదేమో. అది ఒకసారి మీరు కూడా దాన్ని పరిశీలించుకోవాలని నేను కోరుతున్నాను. వచ్చే ఎన్నికల్లో ఈ జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో మీ ప్రాధాన్యత ఎంతవరకు ఉంటుందనుకుంటున్నారు? నేను వైసీపీ కండువా కప్పుకున్న తర్వాత నేను దాదాపు గత 5 సంవత్సరాల నుంచి నేను గమనిస్తూ ఉన్నాను. దాదాపు ప్రజలు డైరెక్ట్‌గా లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితులొచ్చాయి. ఇప్పుడు ఈ గ్రామీణ సచివాలయం సెక్రటేరియట్ అయితేనేమి, ఈ విద్యా దీవెన గాని, వసతి దీవెన గాని పిల్లలకు అందడం వల్ల వాళ్ళు బాగా చదువుకోవడం, చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇవి చూసి నేను ప్రస్తుతానికి ప్రచారంలోకి అక్కడికి వెళ్తున్నప్పుడు కూడా నాకు కలిగినటువంటి అనుభూతి వచ్చేసేసి చాలా వరకు జనాలు హ్యాపీగా ఉన్నారనేది నాకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ నవరత్నాలు ఇంకా జగన్ సార్ గారు తీసుకొచ్చే స్కీమ్స్ ఏవైనా కూడా ప్రజా సంక్షేమం కోసం తెచ్చే స్కీమ్స్ కూడా నేను గట్టిగా తీసుకొని పోవాలని నేను డిసైడ్ అయ్యాను. స్కీమ్స్ వలన లాభపడుతున్నటువంటి జనాలకు మరింత గట్టిగా నేను ఈ స్కీమ్స్ గురించి నేను వివరించి వారికి మరింత దగ్గర కావాలని కోరుకుంటా ఉన్నాను. నా ప్రాధాన్యత అంటూ ఏమేం లేదు. ఇప్పుడు అధిష్టానం ఏ విధంగా ఆదేశించి పలానా పని చేయండి డాక్టర్, ఎందుకంటే నేను ఇప్పుడు డాక్టర్గా కూడా పనిచేస్తున్నాను కాబట్టి సార్ వాళ్ళు కూడా నాకు చెప్పినారు, మీరు మీ వర్క్లో మీరు కంటిన్యూ కాండి, మీ ఫ్రీ టైంలో మీరు పార్టీ కోసం సహాయపడండి అని చెప్పేసి చెప్పున్నారు. కాబట్టి నేను వాళ్ళు ఏ విధంగా దిశ నిర్దేశిస్తే ఆ విధంగా నేను వెళ్ళాలని డిసైడ్ అవుతున్నాను. ఒక ప్రాధాన్యత అంటూ నేనేమేమి కోరుకోవట్లేదు. కాబట్టి అది వారికే నేను వదిలేస్తాను. భవిష్యత్తులో మీరు జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇప్పుడు రాజకీయ రంగప్రవేశం చేశారని బయట ఒక ప్రచారం, దాని గురించి మీరేమంటారు? ఆ ప్రచారంలో అయితే వాస్తవం అయితే ఏమేం లేదు. నేను ఎటువంటి పార్టీ టికెట్ కానీ ఇంకోటి కానీ నేనేం ఆశించడం లేదు. నేను పార్టీకి వినయంగా లోకల్ మన స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు అయితేనేమి, ఇంకా మిగతా లీడర్స్కి అందరికీ నేను అనుగుణంగా సమన్వయంతో నేను పనిచేయాలని డిసైడ్ అయినాను. ఈ పొరపచ్చలో ఈ విధమైనటువంటి కన్ఫ్యూజన్స్ సాధారణంగానే క్రియేట్ అవుతూ ఉంటాయి. వాటిని నేను పట్టించుకుని దాని గురించి నేను పెద్దగా ఆలోచించాలనుకోవట్లేదు. కాబట్టి అధిష్టానం ఏ విధంగా ఆదేశించి ఏ విధంగా పని చేయమంటే చేసుకొని వెళ్ళిపోతాను. నేను ఎమ్మెల్యేగా వచ్చినటువంటి ఆ మాటల్లో అయితే వాస్తవం అయితే లేదు. నేను అందరికీ గౌరవంగా మన లోకల్ ఎమ్మెల్యే గారికి, మరియు మనకి ఇన్ఛార్జ్ సురేష్ సార్ గారికి, మరియు అవినాష్ రెడ్డి సార్ గారు ఏ విధంగా దిశానిర్దేశిస్తే ఆ విధంగా నేను వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కృష్ణా టాక్స్.